సో గైస్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నటువంటి ఆర్ట్ రియలిస్టిక్గా ఒక ఫోటో ఒక పెయింటర్ దింపినట్టుగా మన ఫోటోని యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా పెన్సిల్తో దింపినట్టుగానే ఎక్కడ కూడా నీకు ఆ డిఫరెన్స్ లేకుండా చాలామంది క్రియేట్ చేస్తున్నారు. అది కూడా ఏఐతో చేస్తూ ఉన్నారు. సో మీ దగ్గర గూగుల్ జెమినీ యాప్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేయండి. సో నేను ఏదైతే ప్రాంప్ట్స్ ఇస్తానో ప్రతి ఒక్క ప్రాంప్ట్ మా వాట్సాప్ ఛానల్లో ఉంటుంది, మీరు ఫాలో చేసి అక్కడ నుంచి కాపీ చేసుకోండి. ఒక 3-4 ప్రాంప్ట్స్ పెడతాను రిలేటెడ్ సంబంధించినవి, ఓకేనా. సో ఇక్కడ మీరు గూగుల్ జెమినీ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ నొక్కండి, ఇక్కడ ప్లస్ నొక్కండి. అప్లోడెడ్ ఇమేజ్ దగ్గర అప్లోడ్ ఇమేజ్ దగ్గర మా పాప ఫోటో ఒకటి అప్లోడ్ చేస్తున్నాను నేను. జస్ట్ ఇక్కడ ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది పేస్ట్ చేయండి. చేసిన తర్వాత జస్ట్ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేయగానే ఎంత అద్భుతం మీరు చూస్తారో ఇప్పుడే చూడండి. మీరు మామూలుగా లేవు, ఫొటోస్ మాత్రం చాలా అద్భుతంగా వస్తున్నాయి, చాలా రియలిస్టిక్గా, అసలు నిజంగా పెయింటింగ్ గీసినట్టుగానే. దీనివల్ల పెయింట్ ఆర్టిస్టులు ఎంత నష్టపోతారు అబ్బా. చూడండి గైస్, యాజ్ ఇట్ ఈస్గా ఒక పెయింట్ గీసినట్టుగా ఎంత అద్భుతంగా వచ్చింది గాయస్. కేవలం అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్లో మనం ఏమేమి కావాలి, ఏమేమి ఎలిమెంట్స్ కావాలి, ఒక సన్ కావాలి, ఒక పక్షులు కావాలి, లేదంటే ఒక సన్ కావాలి, క్లౌడ్స్ కావాలి, చిన్న చిన్న హౌసెస్ కావాలని చెప్పి నేను ఇచ్చిన. మా పాప ఫోటో చూడ ఎంత అద్భుతంగా ఇచ్చింది గైస్, చాలా సూపర్గా ఇచ్చింది. ఇది ఒక పెయింటర్కి ఇస్తే ఎంత టైం పడుతుంది, గీయడానికి కూడా చాలా టైం పడుతుంది కదా. దీనివల్ల పెయింటర్ డబ్బులు సంపాదించుకునేది ఈజీగా కోల్పోతుంది కదా ఏఐ వల్ల. సో ఈ విషయంలో మాత్రం చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఇట్లాంటి టెక్నాలజీ వచ్చినాక ఇంకా పెయింటర్లకు అవకాశాలు ఎక్కడ దొరుకుతాయి, వాళ్ళకి డబ్బు సంపాదించే అవకాశం ఎక్కడ దొరుకుతుంది. ఎనీవే, సో ఇక్కడ మళ్ళీ ఇంకొక పేజ్ తీసుకుంటా. ఇక్కడ మా ఫ్యామిలీతో రీసెంట్గా ఒక ఆది మహావిష్ణు టెంపుల్ వెళ్ళాను మా ఊర్లో. జస్ట్ పేస్ట్ చేస్తున్నాను, జస్ట్ ఎంటర్ చేస్తున్నాను. సేమ్ ప్రాంప్ట్, అదే ప్రాంప్ట్ నేను ప్రతి ఇమేజ్ మీరు వాడచ్చు, ఒకటే ప్రాంప్ట్ ప్రతి ఇమేజ్ వాడచ్చు. చూడండి గైస్, యాజ్ ఇట్లా గీసినట్టుగా పెన్సిల్ గీసినట్టుగానే ఎక్కడ కూడా మనకు అది లేదు. మనం ఏమి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ సేమ్ అదే ఇచ్చినాం, చిన్న గార్డెన్ లాగా. అక్కడ పక్షులు తిరుగుతున్నట్టు, సన్ను, ఇక్కడ క్లౌడ్స్ ఉండాలి, అది అని చెప్పేసి. ఒకవేళ మీకు ఇదే బ్యాక్గ్రౌండ్లో మీకు నేను ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు నేను ఇంకో ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్లో చూడండి ఎట్లా మారుతుంది అని. చూడగా మనం ఏ ఫోటో ఇచ్చినా సరే ఆ క్లౌడ్స్ అవి ఇవి సన్ను అది ఇస్తాం కదా. ఇప్పుడు ఏమవుతుందంటే యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఇమేజ్ ఉందో అదే మనకి ఇప్పుడు పెయింట్ లాగా అయిపోతుంది. సేమ్ బ్యాక్గ్రౌండ్ జస్ట్ పెయింట్ లాగా అయిపోతుంది మనకి పెయింట్, ఓకేనా. ఇలా మీరు ఎన్ని ఫొటోస్ అన్న తీసుకోండి, జస్ట్ సెకండ్లలో మీకు అయిపోతుంది, ఓకేనా. ఎన్ని ఫొటోస్ అన్న తీసుకోండి. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే అది, బ్యాక్గ్రౌండ్ లేకపోతే వద్దని అనుకుంటే చూడండి. ఇలా మీరు ఏదంటే అది ఏ ఫోటో అయినా సరే మీరు పెయింట్ వేసినట్టు కావాలన్నా ఇమేజ్ అప్లోడ్ చేయండి, ప్రాంప్ట్ పేస్ట్ చేయండి, అక్కడ క్రియేట్ ఇమేజ్ నొక్కండి, జస్ట్ ఎంటర్ చేసేయండి, వచ్చేస్తుంది, ఓకేనా. సో ఇంకో 2 ఫొటోస్ మనం ట్రై చేసి క్లోజ్ చేద్దాం. ఫోటో అప్లోడ్ చేస్తున్నా, జస్ట్ ఎంటర్ చేస్తున్నా, జస్ట్ ఇక్కడ సబ్మిట్ చేసేస్తున్నా అంతే. అప్లోడ్ అండ్ ప్రాంప్ట్ ఇచ్చేస్తున్నా. ఈ ప్రాంప్ట్లన్నీ కూడా నేను నా డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, మీరు ఏం టెన్షన్ పడకండి. వాట్సాప్ ఛానల్లో ఉంటుంది, అక్కడ మీరు ఫాలో అయిపోండి, ఓకేనా. ఒకటే ఫోటో చేస్తుందా, సింగిల్ అంటే లేదు. ఎంత పెద్ద ఫోటోలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నా సరే కవర్ చేస్తూ ఉంటుంది. సో నేనైతే సింగిల్ ఫోటో ట్రై చేసిన, అండ్ చూడండి ఎంత బాగా వచ్చింది, ఎంత న్యాచురల్గా వచ్చింది చూడండి. ఇట్లా గీసినట్టు ఆ పెన్సిల్ గీసిన, అబ్బా. నాకు దీనికన్నా ఎక్కువ నాకు ఆర్టిస్టులతో బాధ అనిపిస్తుంది. ఇంత టెక్నాలజీ వచ్చినాక ఆర్టిస్టులు రోడ్డున పడిపోతే ఏం చేస్తారు, అంత వాళ్ళ కళని నమ్ముకుంటారు కదా. నిన్న మేము ఫ్యామిలీ ఫోటో దిగినాం ఒక టెంపుల్లో. జస్ట్ ఎంటర్ చేస్తున్నాను నేను, నాకు యాజ్ ఇట్గా బ్యాక్గ్రౌండ్ కావాలని చెప్పేసి చెప్పాను. జస్ట్ ఎంటర్ చేస్తున్నాను. 7 మంది పోయినాం, 7 మంది ఉంటారు ఫోటోలో. సో ఆ ఫోటోస్ ఎట్లా వచ్చినాయి చూడండి, యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. ఇక్కడ అందరు ఫోటోలు బాగా వచ్చినాయి. యాక్చువల్గా మా వదిన ఫోటో కొంచెం తేడాగా వచ్చింది. అందరు ఫోటోస్ సూపర్గా వచ్చినాయి, యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఉన్నట్టుగానే. టెంపుల్ లోపల ఇది స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం. ఇది యాక్చువల్గా మీకు నేషనల్ హైవే విజయవాడ రోడ్లో ఉంటుంది. మస్తు అనిపిస్తుంది. ఇలా మీరు ఏది కావాలనుకుంటే అలా మీరు ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి గైస్. ఇలాంటి ట్రెండింగ్ సబ్జెక్ట్స్ ఏదైనా సరే మనం ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.